వార్తలను సమర్పిస్తున్నవారు విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటుపోట్లను ఎదుర్కొంటూ శరవేగంగా సాగుతున్న జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ రహదారి పనులు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శాంతి ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు. 20 లక్షల విలువైన 25 కాసుల బంగారం స్వాధీనం. జంగారెడ్డిగూడెం డాంగనగర్ కు చెందిన దంపతులకు టిఫిన్ బండిని బహూకరించిన లయన్స్ క్లబ్. ఆయిల్ ఫామ్ లక్ష్యాలను ఛేదించాలంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. నారాయణపురంలో వ్యవసాయ పనిముట్లు బహూకరించిన కలెక్టర్. కాశ్మీర్ లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడులను వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో నిరసన తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు అధ్యక్షతన కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి జట్టు గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు తదితరులు కొవ్వొత్తుల ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ సమైక్యంగా ఉండి ఎండగట్టాలని, కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎటువంటి దాడులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. దేశ రక్షణలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. బోసుబొమ్మ సెంటర్ నుంచి గ్రామదేవత గంగారమ్మ తల్లి ఆలయం మీదుగా బిలాల్ మసీద్ వరకు ర్యాలీ చేశారు. ఉగ్రదాడుల్లో మరణించిన కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ లోకారపు వెంకటేశ్వరరావు, ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, కాసరి తులసిరెడ్డి, కనుమూరి లావణ్య, సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, షేక్ అక్బర్, చనమాల శ్రీనివాసరావు, పాములపర్తి శ్రీనివాసరావు, చిప్పాడ వెంకన్న, వాంశెట్టి హరిబాబు, కొయ్యాల లీలాధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరవల్లి సోమేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, తీడా మహేష్ తదితరులు పాల్గొన్నారు. దారుణ మారణ హోమం పట్ల నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణం మండలం నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున కాశ్మీర్లో తీవ్రవాదులు పర్యటనకు వచ్చిన అమాయకుల్ని కాల్చి చంపడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మన దేశంలో ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు అందరం కలిసి ఉంటాం. మరి ఈ రోజున ఆ జరిగిన ఘటన చూస్తుంటే హిందువులు ఎవరని చెప్పి మతాన్ని కనుక్కొని ఆడవాళ్ళను వదిలిపెట్టి మరి భర్తలను చంపడం ద్వారా ఇక్కడ హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి మరి భారతదేశం అంతా అన్నదమ్ముల్లాగా ఉంటున్న హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి మరి పాకిస్తాన్ తీవ్రవాదులు మరి ఆలోచన చేయడం, దేశాన్ని అస్థిరత చేయడానికి మరి పూనుకోవడం పట్ల దేశంలో ఉన్న ప్రతి మతస్థులు కూడా మరి తీవ్రంగా నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘటన పాకిస్తాన్ జరిగే బుద్ధి చెప్పాలని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసి పహల్గాము మరి చనిపోయిన వారికి, వారి బంధువులందరూ కూడా తీవ్రమైన మన సంతాపం తెలియజేస్తున్నాం. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు మరి పార్టీ పెద్దలు జట్టు గురునాథం గారు, అలాగే చైర్మన్ గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో భారతదేశంలో కాశ్మీర్ లో మొన్న జరిగిన అత్యంత దురదృష్టకరమైన, విషాదకరమైన సంఘటన, ఉగ్రవాదులు దాదాపు 28 మందిని కాల్చి చంపడం అనేది అమానుషంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఇది భారతదేశం పట్ల వాళ్ళు ఉగ్రవాదులు చేసిన చర్యగా భావిస్తూ, ఇక్కడ భారతదేశం అంటేనే విభిన్న మతాలు, విభిన్న కులాలు అన్ని కలిపి ఉన్న భారతదేశం ఇది. ఈ భారతదేశంలో శాంతి భద్రతల్ని వినాశనం చేయాలని, శాంతి భద్రతల్ని విఘాతం కల్పించాలని టెర్రరిస్టులు చేసిన ఈ పిరికి పంద చర్యని వైఎస్ఆర్సీపీ ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం టెర్రరిస్టుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దాడులు, ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భారత ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో 2 చోట్ల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. టీ నర్సాపురం మండలానికి చెందిన దొంగను అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి విలువైన 25 కాసుల బంగారపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ రవిచంద్ర తెలియజేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐ కృష్ణమోహన్, ఎస్ఐ జబీర్లతో పాటు ఏఎస్ఐ సంపత్ తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను కనుగొన్నట్లు తెలియజేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని డీఎస్పీ రవిచంద్ర తెలియజేశారు. ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి డేహెచ్బి అంటే పగలు ఇల్లు తలుపు తాళం పగలగొట్టి చేసినటువంటి నేరంలో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అలాగే అంతకు 2 రోజుల ముందు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి ఒక నేరం, అలాగే మన ఈ బుట్టాయిగూడెం రోడ్లో జరిగినటువంటి ఒక నేరం, ఈ 2 కూడా డేహెచ్బీలు అంటే పగలు జరిగినటువంటి నేరాలు. ఈ కేసులో ఒంటెద్దు క్రాంతి కుమార్ రెడ్డి అనే ఇతను టీ నర్సాపురం మండలానికి చెందినటువంటి వ్యక్తి. జంగారెడ్డిగూడెంలో పనులు చేసుకుంటూ ఉంటాడు, ప్లంబరింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇతను ఖాళీ టైంలో చూసుకొని ఇలా పగలు ఇళ్ళ దగ్గర తాళాలు వేసి ఉన్నటువంటి ఇల్లు ఎత్తుక్కొని వెళ్ళి అక్కడ నేరాలు చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం ఎస్పీ గారి చొరవతోటి మన జంగారెడ్డిగూడెం పట్టణం మొత్తం కూడా ఈ సీసీ కెమెరాలతోటి నిఘా విధించడం జరిగింది. ఈ నేరం జరిగిన వెంటనే ఎస్ఐ గారు, మన క్రైమ్ సిబ్బంది అందరూ కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా ముద్దాయిని జల్లెడబట్టి అతని ఆచూకీని తెలుసుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 25 సవర్ల బంగారం మొత్తం కూడా ఏ విధంగా పోయిందో మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీని 2 కేసుల్లో కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను ఫ్రెష్ అఫెండరే, వయసు కూడా తక్కువే, 21 సంవత్సరాలు ఉన్నాయి. ఇతనికి వెంటనే షీట్ ఓపెన్ చేసేసి ఇతని మీద పూర్తి స్థాయి నిఘా అనేది ఉంచడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో దొంగతనానికి ఎవరు ప్రయత్నించా కూడా వారు వెంటనే దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ, దొంగలందరికీ కూడా ఒకటే హెచ్చరిక, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది, పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆయిల్ ఫామ్ సాగు విధానంలో లక్ష్యాలను ఛేదించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఆయిల్ ఫామ్ సాగుపై ఉద్యానవన, వ్యవసాయ విస్తరణ అధికారులతో చర్చించారు. పీఎం ఎఫ్ఎంఈ పథకం కింద రుణం పొందేందుకు జూన్ 2వ వారం నాటికి బ్యాంకులకు దరఖాస్తులు అందించే ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. జూలై 20 అనంతరం యూనిట్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సో అందువల్ల ఎవరెవరు వాళ్ళు పని చేస్తున్నారు కాదు, ఇట్ ఇస్ కంబైన్డ్ ఎఫర్ట్. మన సీఎం గారు కూడా టైం టు టైం మళ్ళీ చెప్తున్నది, ప్రైవేట్ పీపీ 4 పీ ఉండాలని చెప్తున్నారు. పీపీలో ఉండాలి, పబ్లిక్ ఉండాలి, ప్రైవేట్ ఉండాలి. ఇంకా ఎవ్రీబడి ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసినప్పటికీ కంపెనీస్ వారికి అంత కెపాసిటీ ఉన్నాయని కూడా చూసుకోవాలి. కంపెనీకి ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉంటే దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ లీడ్, దే కెన్ ఆల్సో షేర్ ఇట్ విత్ యూ టు కన్విన్స్ ద ఫార్మర్స్. సో అందువల్ల కరెక్ట్, అందుకే ఈజ్ వెరీ స్మార్ట్. మన హార్టికల్చర్ ప్లాన్ అకార్డింగ్లీ. సో నెక్స్ట్ ఆర్ఎస్కే లెవెల్లో ఇప్పుడు నేను ఏమైనా ఆర్ఎస్కే విజిట్ చేస్తే మీకు ఇచ్చిన టార్గెట్ ఏంటి, మీ పరిధిలో ఏ ఫార్మర్ని మీరు ఐడెంటిఫై చేస్తారు, ఏ సర్వే నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తారనంటే అంత లెవెల్ ఆఫ్ మైక్రో వర్క్ అని ఈ 1 మంత్లో చేయాలి. ఇప్పుడు మనకేమీ లేవు. సో రబీ క్రాప్ ఇస్ కమింగ్, వి ఆర్ డూయింగ్ 30 ప్రొక్యూర్మెంట్ ఓన్లీ. మీకు సంబంధించి మీకు ఏమీ లేవు, ఇంకా మాన్సూన్ వరకు మీకు ఏమి అవుట్పుట్స్ రాదు, మ్యాంగోస్ వస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ డోంట్ ఎనీ మేజర్ వర్క్ రైట్ నౌ. సో ఈ 1 మంత్లో ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఫార్మర్ పేరు వారిగా నాకు 14,000 హెక్టర్స్ విచ్చాల ఫార్మర్స్ వరకు నాకు కావాలి. గిరి ప్రదక్షిణ చేస్తేనే ఎన్నో రెట్లు పుణ్యఫలంగా భావిస్తాం. కానీ గిరి ప్రదక్షిణ చేసే విధంగా రహదారిని నిర్మిస్తే ఆ పుణ్యఫలం చెప్పనలవి కాదు. మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ గంగరాజు ద్రవ్య సహాయంతో జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేటి వరకు చురుకుగా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే కిలోమీటర్ మేర సీసీ రహదారి నిర్మాణం చేపట్టారు. సీసీ రహదారి వెడల్పు 5 మీటర్లు ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలతో రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ ఏఈ రాజు, ఆలయ అభివృద్ధి కమిటీ, లైలా గ్రూప్ చైర్మన్ గంగరాజు ప్రతినిధుల పర్యవేక్షణ చేస్తున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి చుట్టూ నిర్మాణం చేపట్టే సీసీ రహదారిని ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ చేపడుతున్నారు. పెద్ద గుట్టలను తొలగిస్తూ పారిజాతగిరి వృక్షాల నడుమ పర్యాటకుల చూపుకు ఆహ్లాదం ఇచ్చే విధంగా సీసీ రహదారిని నిర్మాణం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. నిర్మాణం చేపట్టిన సీసీ రహదారిని ఎప్పటికప్పుడు తడిపేందుకు కొండపై నుంచి ఏకంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. గృహాలయంగా పేరొందిన శివాలయం దర్శనం చేసుకునే విధంగా మెట్ల మార్గం సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా వాస్తు ప్రకారం గోకుల తిరుమల పారిజాతగిరి ఆర్చ్ వద్ద కింద భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక వైపు నుంచి ఈశాన్యం పొడిచే విధంగా మార్కండేపురం వరకు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. పాదచారులు ఇబ్బందులకు గురి కాకుండా తాగునీటి సౌకర్యంతో పాటు కూర్చోవడానికి సిమెంట్ బలలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మే నెల 2వ వారం గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభోత్సవం చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిశర్ల జగపతిరాజు తెలియజేశారు. తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్న లైరా గ్రూప్ చైర్మన్ గంగరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పారిజాతగిరికి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ కోసం సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాము. ఒక దాత పూర్తి సహకారం ద్రవ్య సహాయం చేశారు. ఇది చేసుకుంటూ వస్తున్నామండి. గతంలో కూడా మేము ప్రారంభ శంకుస్థాపన చేసిన రోజున భక్తులందరికీ విసిదపరిచాము. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మర్నాడు నుంచే పని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఎవరు చేసే పనులు చేసుకెళ్తున్నారండి. మొత్తం చేసుకుంటూ వస్తున్నాము. సరే ఇక్కడ వచ్చేసరికి సుమారుగా వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా ఒక 1.2 కిలోమీటర్స్ దూరంలో గుహాలయం కూడా పక్కనే ఉందండి. దీనికి కూడా రాబోయే రోజుల్లో వచ్చే భక్తులకి కింద దిగి మెట్లమ్మట స్వామివారి దర్శనం చేసుకుని గుహాలయంలో శివుని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి వాళ్ళు గిరి ప్రదక్షిణ వాళ్ళు చేసుకోవచ్చు అండి. అది కూడా ఒక ఆలోచన ఉంది. దీనికి ఈ రోడ్డుకి రాబోయే రోజుల్లో భక్తులకు ఏ విధంగా ఇబ్బంది ఉండడం కోసం సిమెంట్ రోడ్ అయిపోయిన తర్వాత ఆ పక్క ఈ పక్క బెరమలు ఇచ్చండి, వృక్షాలు పెంచుతామండి. నీడనిచ్చే వృక్షాలు ఏ టైంలో అయినా ఎక్కడైనా సరే కూడా పూర్తిగా భక్తులకి సౌకర్యంగా ఉండేలాగా ఇస్తామండి. దానికి కూడా ఆ మొక్కలకి వేసినట్టు చెట్లకి వాటికి కూడా ఎప్పటికప్పుడు నీళ్ళు అందించడం కోసం ఇదిగోండి ట్యూబులు అవి కొన్నాము. ఈ పక్క ఆ పక్క డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆ చెట్లను పెంచే విధంగా ఒక ప్లాన్ చేసామండి. తర్వాత కూడా ఇది సీసీ కెమెరా, సోలార్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ అసాంఘిక శక్తులు ఎవరైనా వచ్చి ఇదంతా పవిత్రతని భంగం చేసే వాళ్ళకి అవకాశం లేకుండా ఒక 20 సీసీ కెమెరాలు పడతాయండి టర్నింగ్లోను. అవి కూడా పెట్టే ఆలోచనలో ఉన్నామండి. ఇది మొత్తం 2 కిలోమీటర్ల 430 మీటర్లు అండి. ఇది 2 కిలోమీటర్ల 300 ఇదైతే ఆ ఈశాన్యం వల్ల ఈశాన్యం వీధి పొట్టు వచ్చేలాగా ఒక అవకాశం ఉందండి. అది కూడా దాత చేయమన్నారు. దాని ప్రకారం అది కూడా చేస్తున్నామండి. ఇదే ఎస్టిమేట్లో. ఇక బ్రహ్మాండంగా ఈ తూర్పు ఈశాన్యం వీధి పోటు ఉన్నందువల్ల వాస్తుపరంగా బ్రహ్మాండటువంటి భగవంతు శక్తి ఎలాగ ఉంటుందండి. ఆయన మించేం కాదు. కానీ ఎంత భగవంతుడికైనా సరే వాస్తు అనేది దాని యొక్క శక్తి అనేది మనం కలెక్ట్ చేస్తే కనుక ఇంకా బాగుంటుందండి. అదేవిధంగా అది కూడా చేస్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాం. ఇది యాక్చువల్గా 2 నెలల్లో పూర్తి చేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు మొదలుపెట్టి 15 రోజులు అయింది. సుమారుగా ఇంకో 20 రోజులు, ఒక నెల లోపల అయిపోతుంది. ఇంకా రాబోయే రోజులు ఒక 20 రోజులు 10 రోజులు మొత్తం అయిపోతుందండి. 2 నెలల టైం తీసుకున్నాం కానీ సుమారుగా 45 రోజులు సుమారులో కంప్లీట్ చేసేయగలని ఒక ధీమాతో ఉన్నామండి. వర్క్ అంత స్పీడ్గా జరుగుతుందండి. చక్కగా క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా ఇప్పటికప్పుడు మేము మిషనరీ చేస్తుందండి. రోడ్డు వేస్తున్నారు. ఇదిగో ఇలాగా తడిపేవాళ్ళు తడుపుతున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. చాలా చక్కగా ఇది చాలా కాలం పాటు నాణ్యతతోటి మనకి ఎక్కడైనా బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఆయాసం రాకుండా ఉండేలాగా ఆ రాళ్ళే కూడా కింద దింపండి, స్లోప్ కొంచెం తగ్గించి శుభ్రంగా చేసుకుంటూ వస్తున్నామండి. ఇది విషయం అండి. ప్రదర్శన చేయడం కోసం సిమెంట్ రోడ్డు ఎలాగో వేస్తున్నామండి. ఇది గుహాలయం దగ్గరలో వెళుతుంది. యాక్చువల్గా ఏమనుకున్నామంటే అంతకుముందు ఎస్టిమేట్లో లేదు. ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి ఇలాగా గుహాలయానికి వెళ్ళేలాగా స్టెప్స్ కానీ ఏమైనా కానీ మార్గం ఏర్పాటు చేస్తే భక్తులు శివకేశవులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేవాళ్ళు, గిరి ప్రదర్శన చేసేవాళ్ళు కొంచెం కింద దిగి గుహాలయంలో ఆ పరమేశ్వరుని కూడా దర్శించుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. శివకేశవులు ఇద్దరిని దర్శించేటువంటి భాగ్యం మన భక్తులు కలుగుతుంది. అది త్వరలోనే వేరే దాతను ఎవరైనా చూసి ఇది కూడా మేము చేసే ఏర్పాట్లో ఉన్నామండి. తప్పనిసరిగా చేస్తాము. ఆ శివుడి అనుగ్రహంతో ఎవరెవరు వస్తే తప్పనిసరిగా చేసే ఉద్దేశంలో ఉన్నామండి. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లైన్స్ ఆధ్వర్యంలో డాంగనగర్ లో వాటర్ ట్యాంక్ దగ్గరలో నివాసం ఉంటున్న చేను సత్యవతి రాజు దంపతులకు టిఫిన్ సెంటర్ పెట్టుకొనుటకు తోపుడు బండిని విరాళంగా అందజేశారు. 15,000 రూపాయలు వెచ్చించి బండిని తయారు చేయించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు, సెక్రటరీ కొండపల్లి పండు, లైన్ జెడ్సీ మద్దిపాటి నాగేశ్వరరావు, కాకర్ల వీరభద్రరావు, లైన్ బొల్లిన రామకోటేశ్వరరావు, కన్నా కృష్ణ, మడకం రవి, కొత్తూరు సత్యబాబు, చేను ప్రసాద్, శీలం రాంబాబు, ననుబోలు రాంబాబు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవలను రాజు దంపతులు కొనియాడారు. తమకు జీవనాధారంగా టిఫిన్ ఏర్పాటుకు బండిని ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జంగారెడ్డి ఏజెన్సీ లయన్స్ క్లబ్ ద్వారా డాంగానగర్లోని నివాసం ఉంటున్న సత్యవతి రాజు దంపతులు, రాజుకి అనారోగ్య కారణంగా జీవనోపాధి ఇబ్బందిగా ఉందని చెప్పేసి తెలియడంతో మా లయన్స్ క్లబ్ వారు స్పందించి వారు బండి మీద టిఫిన్ సెక్షన్ మిగతా అమ్ముకోవడానికి ఆ బండిని పురమాయించడం జరిగింది. ఆ బండి యొక్క కాస్ట్ మొత్తం అంతా కూడాను ఎదురుగా 12,000 నుంచి 15,000 రూపాయల వరకు అయింది. ఇది మా జంగారెడ్డి లయన్స్ క్లబ్ వారు అందరూ కూడాను తలా కథ వేసుకుని అమౌంట్
ఇది చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా లోకల్గా మన లయన్స్ క్లబ్ లేదా జడ్సీ గారు అయినటువంటి మక్బాటి నాగేశ్వరరావు గారు, అలాగే సత్యబాబు, ప్రసాద్ ఇలాగా ఉన్నారు. వారందరికీ కూడాను వారందరూ సహాయంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ కూడా మీరు ఇప్పుడు జాగ్రత్తగా చేసుకొని మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 27వ వార్డు డాంగే నగర్లో వారి నివాసం ఉంటున్న చేను రాజు సరస్వతి దంపతులు గత 30 సంవత్సరాలుగా కుటుంబం ఇక్కడ నివాసం ఉంటూ ఉంది. వారి తాత, వారి తండ్రులు, రాజు కూడా నాకు మంచి మిత్రులు, సన్నిహితుడు. మరి వాళ్ళ వ్యాపార రీత్యా ఇక్కడ ఇంకా ఉండటం, మరి ఇటీవల కాలంలో రాజు కొద్దిగా అనారోగ్య గురవడంతో మరి కుటుంబ పోషణ నిమిత్తం అతని భార్య ఒక చిన్న టిఫిన్ వ్యాపారం చేసుకుంటూ గత 10 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తూ ఉంది. మరి ఆ టిఫిన్ సెంటర్ వేరే ఖాళీ స్థలంలో పెట్టుకున్నప్పుడు వారికి ఏదో కొంత అద్దె ఇచ్చి పెట్టుకునేవారు. ఆ ఖాళీ స్థలం వారు ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఖాళీ చేయమంటే ఖాళీ చేసి ఇక్కడ ప్రభుత్వ స్థలంలో పెట్టుకోవడం జరిగింది. చిన్న పందిరి వేసుకుని దాన్ని పెద్ద వివాదం చేసి చేయడం జరిగింది. మరి ఆ రోజున తెలిసి కొంతమంది స్థానికమైనటువంటి యువకులు నా దృష్టికి తీసుకొస్తే మరి వెళ్ళి పరిశీలించిన తర్వాత ఇది ప్రభుత్వం ఎందుకు, వివాదం ఎందుకు, మా లయన్స్ క్లబ్ తరఫున మీకు ఏం కావాలో చెప్పండి, సాయం చేస్తామంటే మరి సత్యవతి మాకు ఒక బండి కొనిస్తే పగలో ఈ బండి మీద పెట్టి అమ్ముకుని సాయంత్రం ఇంటికి పట్టుకెళ్ళిపోతామండి, ఏర్పాటు చేయమంటే మరి వారి కోరిక మేరకు, మరి దంపతులు కోరిక మేరకు మరి ఆ బండి ఈ రోజున ఇక్కడికి ఇవ్వడానికి రావడం జరిగిందండి. మాకు తెలియజేసిన స్థానిక నాయకులకు అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్ల రద్దుకై పోరాటాలను తీవ్రతరం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వద్ద భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 139వ మేడే గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ కేంద్ర సర్కార్ కార్మిక వర్గంతో పాటు రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు, అగ్రి మార్కెటింగ్ చట్టాలు తీసుకుని వస్తుందని, వాటిని వ్యతిరేకిస్తూ తమ న్యాయమైన సమస్యలపై పోరాడే కార్మికుల్ని, రైతులను అణచివేతకు గురి చేస్తుందని తెలిపారు. ఈ 139వ మేడే సందర్భంగా ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా లేబర్ కోడ్లు రద్దు చేసి గత కార్మిక చట్టాలను కొనసాగించాలని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజేషన్ చేయాలని తెలిపారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు బైరెడ్డి రాము, వాసుబోయిన శ్రీను, రొయ్యల శ్రీను, బంగారు సత్యబాబు, తన్నారి మధు, రొంగల రామదుర్గారావు పాల్గొన్నారు. చట్టాలని రద్దు చేశారు. మొత్తం అన్ని రకాల పనుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. యాజమాన్యానికి, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి వాటిని చట్టాలుగా రూపొందిస్తున్నారు. వాటిల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు విధుల నుంచి తొలగించాలంటే యాజమాన్యానికి చాలా తేలిగ్గా అయ్యే విధంగా ఈ రోజు చట్టాల సవరణ జరుగుతుంది. అదేవిధంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ కల్పిస్తామని చెప్పి గతంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఉన్నప్పుడు కూడా ప్రకటించారు. కానీ అవన్నీ విస్మరించి ఇప్పుడు ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి. దేశంలో మెజార్టీ కార్మిక వర్గం అసంఘటిత రంగ కార్మికులుగా, హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేవు. రిటైర్మెంట్ అయితే, ముసలి రిటైర్మెంట్ అయితే బతకడానికి కూడా కష్టం ఉంది. అందుకనే ఇటువంటి వారందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. ప్రభుత్వమే చర్యలు తీసుకొని వారికి సంక్షేమం ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రకటనలు. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821
223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ కు చెందిన చిత్రాల విజయ జెడ్పీ బాలురావు హైస్కూల్ స్థాయిలో 5వ స్థానం సాధించడంపై ఆ ప్రాంత టీడీపీ నాయకులు ఈర్ని సూరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయను ఆమె తల్లిదండ్రులను కొనియాడారు. స్కూల్ ప్రథమ స్థానం రావాల్సి ఉండగా కేవలం హిందీలో మార్కులు తగ్గిన కారణంగా 5వ స్థానానికి పడిపోయిందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల కృషిని ఈర్ని సూరిబాబు అభినందించారు. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్, నా పేరు ఈర్ని సూరిబాబు. మరి అలాగే ఇదంతా మాకు 27, 28, 29 వార్డులకు సంబంధించి 3 వార్డులు ఒకటే భాగంగా మేము ఉంటాము. మరి ఇక్కడ ఎవరు ఫస్ట్ క్లాస్ వచ్చినా కానీ మేము అందరూ కూడా మంచి అని అనుకుంటాం. అయితే మాకు ముందుగా తెలిసింది ఏంటంటే చిత్రాడ శ్రీనివాసు పాతీన వ్యాపారం చేస్తాడు. వాళ్ళ అమ్మాయి మరి విజయ మరి 549 మార్కులతో ఫస్ట్ వచ్చింది. మరి ఆ పాప ఎంతో మరి బాగా చదివింది కాబట్టి అంత ఇదిగా వచ్చింది. మరి ఈ పాపని గవర్నమెంట్ స్కూల్లో చెప్పిన టీచర్లకు కానీ మాస్టర్లు అందరూ కూడా అంత క్రమశిక్షణగా పిల్లలకి అంత చక్కని చదువు అందించి మరి పిల్లల్ని ఫస్ట్ మార్క్ వచ్చేలాగా చేసి చదివిస్తున్నారంటే వాళ్ళకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ 5వ ర్యాంకులో మరి పిల్ల రావడం చాలా మరి ఇవాళ ఈ పాప పరీక్షకి వెళ్ళినప్పుడల్లా మాకు ఇక్కడ వరసిద్ధి వినాయకుల వారు ఉన్నారు. ఆ వినాయకుల వారికి దండం పెట్టుకొని వెళ్ళి పరీక్ష రాసి వచ్చింది. నేను రోజు సాయంత్రం అడిగినవాడిని అమ్మ పాప ఎలా రాసావు అంటే లేదా అంకుల్ చాలా మంచిగా రాశానని చెప్పేది. మరి అలాగే ఆ స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ పాప మరి ఫస్ట్ వచ్చింది. అలాగే ఈ పాప ఏం చేయాలనుకుంటుందో ఆ చదువుని చార్టెడ్ అకౌంట్ చదవాలనుకుంటుంది. మరి అందరూ కూడా మరి ఈ పాపకి ఈ యొక్క సిటీ కేబుల్ ద్వారాగా మీరు అందరూ ఆశీస్సులు కూడా ఆ పాపకి కల్పిస్తారని. మరి అలాగే వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ చిన్న వ్యాపారం అండి వాళ్ళది, చిన్న కిల్లి కొట్టు పెట్టుకొని వాళ్ళ నాన్నగారు ఏమో పాతీన వ్యాపారం చేసుకొని అలాగే పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో చక్కగా నడిపిస్తుంటారు. అలాగే అందరి పిల్లల్ని కూడా అంత చక్కగా చదివించుకొని చేస్తే అందరి పిల్లలు కూడా ప్రయోజకులు అవుతారని కూడా అందరూ బాగా చదువుతారని వాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలని కోరి ప్రార్థించుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ భక్తులకు వేసవి ఎండల తీవ్రత నుండి ఉపశమనం కలగాలని చల్లటి మజ్జిగను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వితరణ చేశామని అన్నారు. అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా తిరుపతి వెంకట కృష్ణకార్త్, శిరీష దంపతులు 5 తులాల వెండిని, తిమ్మసర్తి సోమరాజు, సుజాత దంపతులు 5 తులాల వెండిని అమ్మవారికి సమర్పించాలని, వారిని, వారి కుటుంబాలను, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తి, వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం చక్కెర పొంగలి, పిండి పులిహోర ప్రసాద వితరణ చేశారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి వెంకట కృష్ణకాంత్, శిరీష దంపతులు 5 తులాల వెండిని, స్థానిక సుస్మిత శ్రీనిత్య దంపతులు 5 తులాల వెండిని, తిమ్మసర్తి సోమరాజు, సుజాత దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలని, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలని, వృత్తి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారి యొక్క ఆలయంలో వేకువజాము నుంచే అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములతో పాటు అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలు అమ్మవారికి భక్తిపూర్వకంగా పూజాధికారం చేయడం జరిగింది. అందులో భాగంగా అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా స్త్రీమూర్తులంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క హారతి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలే ఉన్నారు. అదేవిధంగా 30వ తారీఖు తృతీయ మహోత్సవంగా అమ్మవారి యొక్క మంత్రిణీ స్వరూపంగా రాజమాతంగి అనేటువంటి దేవత జన్మదినోత్సవంగా పెద్దలంతా కూడా తాంత్రిక గ్రంథాలు, పురాణాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారిని ఎవరైతే విశేషమైనటువంటి అర్చనలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని
పురాణాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో పాటు ఆదివారం అమావాస్య నాడు అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా విరాళాల ద్వారా 1,34,242 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాద వితరణ స్వీకరించారు. ఈ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజామున తెల్లవారుజామున 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. వేకువజాము నుండి భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. చుట్టుపక్కల మండలాల విద్యార్థులు స్వామివారి 108 ప్రదర్శన చేశారు. స్వామివారి ప్రత్యేక పూజలు జరిపించుకుని మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. అలాగే కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు భక్తులకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుండి భక్తులు, విద్యార్థులు, పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, తల్లిదండ్రులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు కోలాటం నేర్చుకున్న వారు ముందుగా స్వామివారి ఆలయంలో కోలాటం ప్రదర్శించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద వితరణ దాతలుగా పోలిరెడ్డి వెంకట సత్యనారాయణ, వెంకట నాగమణి దంపతులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేష్, రాఘవాచార్యులు, కుమారాచార్యులు దాతలకు స్వామివారి వేదాశిస్సులు అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలతో సన్మానించారు. జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ వివిధ సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. వివిధ గీతాలకు నృత్యాలు చేశారు. అంతేకాకుండా పలు జీకే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. నాటికలను ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల అధినేత హెచ్బిఆర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులలో ఉండే నైపుణ్యాన్ని వెలికితీసి తర్ఫీదిస్తే ఆయా రంగాలలో విద్యార్థులు రాణిస్తారని అన్నారు. తమ విద్యా సంస్థల్లో కేవలం విద్య ఒక్కటే కాకుండా విద్యార్థులను అన్ని రంగాలలో రాణించేలా చేస్తామని తెలిపారు. భౌతిక, సాంఘిక అంశాలపై నేటి తరానికి అవగాహన ఉండాలని, ఆ దిశగానే తమ విద్యా సంస్థల ప్రమాణాలు ఉన్నాయని తెలిపారు. తనకు సహకరిస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రసాదరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని సాగు చేయాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. శనివారం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 77 లక్షల రాయితీపై వివిధ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 3 పంటలు పండిస్తూ రైతాంగం చాలా సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని తెలిపారు. తద్వారా జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలతో జీవీఏ వృద్ధిలో 3వ స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన తాను అభ్యుదయ రైతులున్న ఏలూరు జిల్లా కలెక్టర్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పంట సాగులో డ్రోన్స్ వినియోగించాలని అన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ లో సూక్ష్మ పోషకాలు పూర్తి రాయితీపై అందజేస్తామని, తద్వారా వచ్చే ఖరీఫ్ సీజన్ సాగులో ఇంకా లాభాలు పొందాలని కోరారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ 5 ఏళ్ల తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులకు అందించడం శుభ పరిణామమని అన్నారు. పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి వ్యవసాయ యంత్రీకరణను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు అందించడం మంచి కార్యక్రమమని అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు, బేమడోలు, నిడమర్రు మండలాల్లో మొత్తం 115 మంది రైతులకు పవర్ టిల్లర్స్, ట్రాక్టర్ పనిముట్లు, స్ప్రేయర్లు సుమారు 77 లక్షల రూపాయల సబ్సిడీతో అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పచ్చి రొట్టె ఎరువుల విత్తనాలు పంపిణీకి రైతు సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటా శ్రీల
శ్రీలక్ష్మి, నారాయణపురం ఉంగుటూరు సర్పంచ్లు దిడ్ల అలకనంద, బండారు సింధు, తహసీల్దార్ పి రఘుకుమార్, ఎంపీడీఓ ఆర్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీ ఉషా రాజకుమారి, వ్యవసాయ శాఖ అధికారులు ఎన్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ ఉషారాణి, ఎస్ గీత, తూరపు అప్పయ్య తదితర పలువురు ప్రజా ప్రతినిధులు తదితర వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన రైతులందరికీ కూడా మనం అందించడం జరిగింది. చాలా గర్వంగా ఉంది, చాలా అదృష్టంగా ఉంది. ఇప్పుడు నేను కూడా చాలా ప్రౌడ్ గా గ్రీన్ టవల్ వేసుకొని అగ్రికల్చర్ అంటే చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ గా మారిపోయినాయి. నేను కాలేజ్ లో చదివింది కూడా ఈ సబ్జెక్టే. మళ్ళీ నా నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఇష్యూస్ చెప్పారు, కన్సర్న్ ఆఫీసర్ ఉంటే ఒకసారి పబ్లిక్ చెప్పేయండి, తర్వాత నేను ఏమైనా చెప్పాలంటే ఫైనల్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పింది కరెక్ట్. ఇది అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అయినా కూడా మనకు అగ్రికల్చర్ లో మన జిల్లాకి ఇచ్చిన టార్గెట్లు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇంకా ఏమైనా వరి పంటకి తీసుకురావచ్చు అంటే, వేరే ఏమైనా హార్టికల్చర్ పంటకి తీసుకురావచ్చు అంటే దానికి సంబంధించిన భూమిని మళ్ళీ వరికో హార్టికల్చర్ క్రాప్స్ కు తీసుకురమ్మని ఒక టార్గెట్ మనకు ఉన్నాయి. అది ఒకటే కాదు, మీ అందరూ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. ఎక్కడికైనా ఏమైనా టెక్నాలజీ ఉంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది మన జిల్లాలోనే. అంత అడ్వాన్స్డ్ ఫార్మర్స్ మన జిల్లాలో ఉన్నారు. అది చాలా ప్రౌడ్ అయిన విషయం. అందువల్ల మామూలుగా మనం సాగుకు వెళ్ళకూడదు, ఇంకా అన్ని టెక్నాలజీని మనం వాడాలన్నది కూడా మన ఆనరబుల్ సీఎం గారు మనకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పింది కూడా అదే. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రోన్ ఒకటి వేస్తూ ఉన్నాయి. డ్రోన్ వాడుతున్నారా మీ అందరూ? డ్రోన్ గురించి కావాలో అన్ని ఇవ్వడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్కోప్ ఉన్నాయి. మన స్కీమ్ లో లేదంటే మన స్కీమ్ లో తెచ్చుకోవడానికి మాకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 3 నెలలకి ఒకసారి ఉంది. మన జైడ్ అగ్రికల్చర్ అన్ని చోట్ల మైక్రో న్యూట్రియన్స్ చాలా డబ్బులు స్పెండ్ చేయాల్సి ఉంది. జింక్ గానీ బోరాన్ గానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి. ఫార్మర్స్ అడిగి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మనకు చెప్పడానికి ముందే ఆనరబుల్ సీఎం గారు ఫ్రీ అనే అనౌన్స్ చేసేసారు. జంగారెడ్డిగూడెం న్యూ మ్యాక్స్ కుంగ్ ఫు డోజో నందు కలర్ చైల్డ్స్ టెస్ట్ మరియు అవార్డింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ టెస్ట్ లో వైట్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్రౌన్ బెల్ట్స్ సాధించిన విద్యార్థులకు జంగారెడ్డిగూడెం సిఐ కృష్ణబాబు బెల్ట్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మారిశెట్టి అంజన్ కుమార్, భాష్యం స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు, కుంగ్ ఫు మాస్టర్ గంధం సురేష్, అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ మణిశర్మ, యు సతీష్ పాల్గొన్నారు. ఫుడ్ తినడం వల్ల నో యూజర్. సో మనం ఏమవుతుంది, మనం అన్ఫిట్గా ఉండడం వల్ల వైరల్ ఫీవర్స్ ఈజీగా మన బాడీని అటాక్ చేస్తాయి కదా. ఫిట్గా ఉన్న బాడీకి అటాక్ చేస్తాయి కదా. మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ వల్ల మిమ్మల్ని అవి ఏమి చేయాలి. అందరికీ నమస్కారాలు. మీ పిల్లలందరూ చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా ఇందాక వచ్చినప్పుడు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు నాకు. అందరూ చిన్నపిల్లలు అందరూ మీరంతా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు కుంఫు. కానీ దీన్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాడండి. ఎదుటి వాళ్ళని కొట్టడానికి కానీ ఆ విధంగా కొంచెం మీరు సెల్ఫ్ డిఫెన్స్ కింద మీరు ఎవరైనా మీ మీదకి వస్తే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. మీరు అంతగా మీరేమని కొడతారా? సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద ఉండాలి మీరంతా. ఓకేనా? మీరంతా బాగా చదువుకోవాలి. ఓకేనా? బయట ఈవెంట్స్ చేస్తూ ఉండాలి, ఇలాగా వీటిలో ఉండాలి. అదేవిధంగా చదువులో కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని మీరు మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడి వాళ్ళంతా మిమ్మల్ని బాగా చదివించి రోజు గుడికి పంపించి మీ టీచర్స్ మాస్టర్లు మీకు బాగా చెప్పి అదేవిధంగా ఇలాగా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఏమైనా బయట ఈవెంట్స్ ఉంటే అవన్నీ బాగా నేర్చుకుని మంచి అభివృద్ధిలోకి రావాలి. మంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆటుపోట్లను ఎదుర్కొంటూ శరవేగంగా సాగుతున్న జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ రహదారి పనులు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శాంతి ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసిన పోలీసులు. 20 లక్షల విలువైన 25 కాసుల బంగారం స్వాధీనం. జంగారెడ్డిగూడెం డాంగనగర్ కు చెందిన దంపతులకు టిఫిన్ బండిని బహుకరించిన లయన్స్ క్లబ్. ఆయిల్ ఫామ్ లక్ష్యాలను ఛేదించాలంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. నారాయణపురంలో వ్యవసాయ పనిముట్లు బహుకరించిన కలెక్టర్. వార్తలు సమాప్తం.